పేరు శోభారాణి, మాది విజయవాడ. నా గురువు గారు, నా మొట్టమొదటి ఈ ధ్యానం జ్ఞానాన్ని నేర్పించిన మా గురువు గారు సమత మేడం. మరి సమత మేడం ధ్యానము జ్ఞానము నేర్పించక ముందు నాకు అసలు ఈ ధ్యానం అంటే ఏంటో, ఈ జ్ఞానం అంటే ఏంటో ఇదేమి నాకు తెలియదు. ఆవిడ దగ్గర నేను అన్ని నేర్చుకున్నాను. మా సద్గురువు దొరకటం కూడా ఒక అదృష్టమే. మా జూమ్ లో, మా గూగుల్ మీట్ లో వాళ్ళందరికీ కూడా ఒక సద్గురువు అనే ఆవిడ నిజంగా సద్గురువే. ఆ సద్గురువు దొరికారు మాకు. ఆ సద్గురువు దొరకబట్టే ఆవిడ అడుగుజాడల్లో నడుస్తూ మేము అందరము కూడా మా గ్రూప్ లో అందరము కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటూ మేము కూడా కొన్ని జూముల్లో క్లాసులు తీసుకునే స్థాయికి మేము అందరం కూడా ఈ 3-4 సంవత్సరాల నుంచి మా మేడం నేర్పించిన దానికి కూడా మా మేడం ఎంతో ప్రోత్సాహిస్తారు. మీరందరూ చెప్పాలి, మీరందరూ పైకి ఎదగాలి అని ప్రోత్సహిస్తారు బాగా మేడం. మరి అలా ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు మేడం. చేయబట్టుకొని ఒక్కొక్క మెట్టు మేడమే ఎక్కిస్తున్నారు. ప్రతిరోజు కూడా 3:45కి మా గూగుల్ మీట్ ఓపెన్ అవుతుంది. మేమందరము దానిలో జాయిన్ అయ్యి ఎంతో జ్ఞానాన్ని, ఎంతో క్రమశిక్షణగా ఉంటుంది మా గూగుల్ మీట్. మరి ఎవ్వరు కూడా అందరూ ఆత్మజ్ఞానంతోనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా, నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆత్మజ్ఞానంతో ఎదిగారు అందరూ కూడా ఆ గ్రూప్ లో. మరి మేమందరం ఎంతో ఆప్యాయంగా, తోబుట్టువుల్లాగా, ఎంతో స్నేహంగా, ఎంతో ఆప్యాయంగా ఉంటాము. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా మేము కలుసుకున్నప్పుడు నిజంగా చాలా ఆప్యాయంగా, చాలా ఇదిగా ఉంటాము. ఆ నేపథ్యంలోనే మరి లక్ష్మీ మేడం మమ్మల్ని ఆహ్వానించారు. మరి లక్ష్మీ మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరూ మరి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఏదైనా టాపిక్ చెప్పమని మేడం అడిగారు. ఆ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. నాకు 9ంటికి ఇంకో క్లాస్ ఉందండి. అందుకని ఒక 5 minutes ముందే లీవ్ అవుతాను. ఓకే, ఈ లోపు టాపిక్ అయిపోతుందిలేండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బుద్ధుని అష్టాంగ యోగం. బుద్ధుని యొక్క అష్టాంగ యోగం గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం. మరి ఈ ఆనాపానసతి, ఈ శ్వాస మీద ధ్యాస, ఇది మనకి ఎవరు తీసుకొచ్చారు? 2500 సంవత్సరాల కిందట బుద్ధ భగవానుల వారే తీసుకొచ్చారు, మనకి అందించారు ఈ ఆనాపానసతి. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఆయనే తీసుకొచ్చి మనకి అందించారనమాట. మరి అక్కడి నుంచి మన గురువు గారు అందుకొని మనందరికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనందరికి ఈ ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియను మనకి ధ్యానం అనే పేరుతో మనకి అందించారు. ధ్యానం చక్కగా ఎవరో ఒకళ్ళు వాళ్ళది ధ్యానం అని పెట్టుకున్నారు. చాలా బాగుంది. ధ్యానం అంటే, అంటే భగవంతుడు, యానం అంటే ప్రయాణం. ఎక్కడికి మన ప్రయాణం? ఆ భగవంతుడి దగ్గరికి. ఎక్కడున్నాడు ఆయన? మనలోనే ఆత్మ రూపంలో చైతన్యంగా మన ఇంద్రియాలన్నీ నడిపిస్తూ మనలోనే ఆత్మ రూపంలో ఉన్నాడు ఆయన. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఆయనతో అనుసంధానం అవ్వాలి. మన ధ్యానం యొక్క ప్రధాన ఉద్దేశం అది నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి అందరం కూడా. మరి ఈ బుద్ధుని అష్టాంగ మార్గం ఎందుకు పెట్టారు ఈయన? మరి మానవుడికి కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు పాటిస్తేనే జీవితం సుఖంగా, సౌఖ్యంగా, ఆనందంగా జరుగుతుంది. ఏంటి మరి ఆ అష్టాంగ మార్గాలు? అంటే 8 కదండి. ఆ 8 మార్గాలు బుద్ధ భగవానుడు మనకి బోధించాడు. ఆ 8 మార్గాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మరి ఈ బుద్ధ భగవానుడు ఏం కోరుకున్నాడు? ఆయన రాజకుమారుడు, ఆయనకి ఏమీ అవసరంలా. మరి మన కోసమే ఆయన బయటకు వచ్చేసాడు. ఆ రాజ్యం నుంచి బయటకు వచ్చేసి ఈ బుద్ధుని, ఈ ఆనాపానసతి కనుక్కొని తెలుసుకొని మన అందరికి తెలియజేశాడు. ఈ అష్టాంగ యోగాన్ని కూడా మనకి అందించారనమాట. ఎందుకు? మానవుడు ఆనందంగా ఉండాలి, మానవుడు సంతోషంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. అందుకు ఈ మానవుడు మరి సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. మరి జీవించాలి అంటే
ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. మరి వీటి గురించి చాలా పరిశోధనలు చేశారటండి. చివరకు ఒక అద్భుతమైన మార్గం చెప్పారు. అదే అష్టాంగ మార్గం. చాలా పరిశోధనలు చేసిన మీదట ఈ మార్గాన్ని తెలియజేశారు. అదే అష్టాంగ మార్గం. ఈ అంటే 8 అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ 8 మార్గాల్లో మానవుడు జీవిస్తే ఆనందంగా ఉంటారని చెప్పారు బుద్ధ భగవానుల వారు. మరి ఈ లోకంలో మరి మానవులు బుద్ధుళ్ళు, ప్రబుద్ధులు అని 2 రకాలు ఉంటారండి. బుద్ధులు, ప్రబుద్ధులు అంటారు. మరి బుద్ధి ఉన్న వాళ్ళందరూ బుద్ధుళ్ళే. బుద్ధి లేని వాళ్ళనే ప్రబుద్ధుడు అంటారు. మన వాడుక భాషలో కూడా ఈయన చాలా ప్రబుద్ధుడండి అంటుంటారన్నమాట. తప్పు చేస్తున్న వాళ్ళని, చాలా తప్పులు చేస్తూ తిరిగే వాళ్ళని వీళ్ళు చాలా ప్రబుద్ధుడు అనగానే అర్థమైపోతుంది వాళ్ళు తప్పు మార్గంలో నడుస్తున్నారు అని చెప్పి. అనే అంటే 2 రకాల వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. అంటే బుద్ధి ఉన్నవాడు బుద్ధుడు అవుతాడు. ఆయన చాలా బుద్ధిమంతుడు అంటారు. అంటే చాలా చక్కగా పద్ధతిగా ఉంటాడని అర్థం అన్నమాట. మరి బుద్ధి లేనివాడు ప్రబుద్ధుడు అని అర్థం. బుద్ధి అంటే ఏంటండి? బుద్ధి అంటే ఏంటి? ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. ఇంగ్లీష్ లో చెప్పుకుంటే కామన్ సెన్స్ అన్నమాట. అంటే కామన్ సెన్స్ అంటే పరిస్థితికి తగ్గట్టుగా ప్రవర్తించటం. ఏ పరిస్థితికి తగ్గట్టుగా అప్పుడు అలాగా ప్రవర్తించడం అన్నమాట. అదే కామన్ సెన్స్ అనిపించుకుంటుంది. అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండటం కాదు. ఆ పరిస్థితి తగ్గట్టుగా ప్రవర్తించటమే, తెలివిగా ఉండటమే కామన్ సెన్స్. అదే ఇంగిత జ్ఞానం. అదే బుద్ధి. మరి బుద్ధి అంటే గొప్ప జ్ఞానాన్ని సంపాదించటం కాదు. ఇదేదో లోకాల నుంచి మనకి వచ్చేసే దివ్య జ్ఞానం కూడా కాదు. మరి బుద్ధి అంటే ఇంగిత జ్ఞానం అని ఇందాక మనకి మనం పరిశీలించుకోవాలి. ఏంటి తప్పు చేసామా, రైట్ చేస్తున్నామా అనేది మనకి మనమే పరిశీలించుకోవాలి. అనుక్షణం పరిశీలించుకోవాలి. ఎలా తప్పు చేశామని ఎవరికి తెలుస్తుంది? మూర్ఖులకు తెలియదండి. మూర్ఖులకు తెలియదు. వాళ్ళంతా కూడా కరెక్ట్ గానే ఉన్నాము అనుకుంటారన్నమాట. కరెక్ట్ గానే ఉన్నాం అనుకుంటారు. తప్పు చేశామని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది తప్పు చేశామని? అంటే జ్ఞానం ఉన్న వాళ్ళకే తప్పు చేశామని తెలుస్తుంది. విజ్ఞత ఉన్న వాళ్ళే తన తప్పుని తమని ఒప్పుకోగలుగుతారనమాట. అది పిరికితనం కాదు. విజ్ఞత ఉన్న వాళ్ళే తన తప్పుని తాము తెలుస్తుంది. మరి ఈ విజ్ఞత ఎలా రావాలి? ఇది ఎలా రావాలి అంటే ఒక ధ్యానం చేస్తేనో, మరి పుస్తకాలు చదివితేనో, జ్ఞానం సంపాదించుకుంటేనో ఇది రాదు. ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఈ మార్గాల్లో ఉండాలి. మనకి విశ్వ నియమాలని జీవాత్మ మా జూమ్ లో మాకు గూగుల్ మీట్ లో ఇప్పుడు జీవాత్మ ప్రపంచ నియమాలు అని చెప్తున్నారు. అలాంటిదే ఇది కూడా. కానీ ఎంతో మరి ఇవన్నీ చేస్తే రాదు. ఈ మార్గాలు నేను ధ్యానం చేస్తున్నానండి అంటే నీకు బుద్ధి రాదు. నేను చాలా పుస్తకాలు చదివానండి, నేను చాలా జ్ఞానాన్ని సంపాదించానండి అంటే నీవు బుద్ధిమంతుడు అయిపోవు. ఈ అష్టాంగ మార్గాలన్నిటినీ, వీటిని విశ్వ నియమాలని, ప్రపంచ నియమాలని వీటన్నిటిని పాటించాలి. ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుని దాన్ని ఆచరించాలి. ఎన్ని తెలుసుకున్నా ఆచరణ లేనిదే ఏది ఉపయోగం లేదు. ఏం ఉపయోగం లేదండి. అదే చెప్తున్నారు. మరి ఇవన్నీ పుస్తకాలు చదవటం, ఇవన్నీ మార్గాలే. కానీ అక్కడ నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలన్నమాట. మరి విశ్వామిత్రుడు తెలుసు మనందరికీ కూడా. అద్భుతమైన మరి తపస్సులు చేశాడు ఆయన. వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ ఆయనకి ఇంగిత జ్ఞానం లేదు. క్షణికమైన ఆవేశంలో తన తపస్సు అంతటినీ కూడా వ్యర్థం చేసుకుంటాడు విశ్వామిత్రుడు. మరి అదే ఆయనకి ఇంగిత జ్ఞానం లేదనమాట. మరి బుద్ధి ఉన్న వాళ్ళు ఇంకా బుద్ధిమంతులు అవ్వాలి, మహాబుద్ధిమంతులు అవ్వాలి అని చెప్పి బుద్ధ భగవానుల వారు మనకి తెలియజేస్తున్నారు. మరి ఈ అష్టాంగ మార్గాల్లో మొట్టమొదటిది, ఏదైనా వీడియో ఆన్ చేసుకోండి మేడం, నేను ఒక్కదాన్నే చెప్పుతున్నట్టు ఉంది. సరైన దృక్పథాలు. మరి ఏంటి ఆ సరైన దృక్పథాలు? సరైన దృక్పథాలు ఏంటి అంటే, ఇప్పుడే ఏంటి సరైన దృక్పథం అంటే సరైన ఆలోచన అన్నమాట. మనకి ఆలోచనలు ఉండాలి. ఏంటి ఈ సరైన ఆలోచనలు అంటే ఏంటి? ఇప్పుడే చేద్దాం. ఏ పనైనా సరే పోస్ట్ పోన్ చేయకూడదు. ఇప్పుడే చేద్దాం,
నేను కూడా చేయగలను, నేను కూడా గొప్పవాడిని, నేను కూడా దైవాన్ని. ఇవన్నీ సరైన దృక్పథాలన్నమాట. అంటే ఏ పని నేను చేయలేను, నా వల్ల కాదు అనుకోకూడదు. మరి నేను కూడా ఏ పనైనా సాధన మీద నేను కూడా చేయగలను అని అనుకోవాలి. మరి నేను కూడా గొప్పవాడిని, వాళ్ళెవరో గొప్పవాళ్ళు అయిపోయారని నేను వాళ్ళని అనుకోవటం ఎందుకు? నేను కూడా సాధన చేస్తే అంత గొప్పవాడిని అవ్వగలను అనే భావన, దృక్పథం రావాలి మనకి. మరి నేను కూడా దైవాన్ని ప్రతిపాడితే ఏమవుతుంది? అది చక్కగా వాళ్ళకి చాలా చైతన్యాన్ని సృష్టిస్తుంది. ఇతర జీవితాల్లో చైతన్యాన్ని కూడా సృష్టించవచ్చు అని చెప్తున్నారనమాట. మరి దీనికి ఒక చిన్న కథ ఉంది. మరి మనకి పరీక్షిత్ మహారాజ్ తెలుసు కదండి మీకు అందరికీ. ఈయన ఎవరు అంటే అభిమన్యుని యొక్క కుమారుడు. పరీక్షిత్ మహారాజు అభిమన్యుని యొక్క కుమారుడు. మరి ఆ పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు ఎవరు? జనమేజయ మహారాజు. ఈయన పరీక్షిత్ మహారాజు ఈ పరీక్షిత్ మహారాజు తన తండ్రి పరీక్షిత్ మహారాజు ఒక సర్పం కాటేయటం వల్ల ఈ పరీక్షిత్ మహారాజు మరణిస్తాడనమాట. ఆ మరణించినప్పుడు ఈయన కొడుకైన జనమేజయ మహారాజు ఏం చేస్తాడంటే, నా తండ్రి సర్పాల వల్ల, ఈ పాము కాటు వల్ల మరణించాడు కదా, ఈ సర్ప జాతి ఉండటానికే వీల్లేదు అని చెప్పి ఏం చేస్తాడు? సర్పయాగం చేస్తాడు. సర్పయాగం చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్న సర్పాలన్నీ కూడా వచ్చేసి మీద పడిపోతాయి అన్నమాట. వచ్చేసి ఆ సర్పయాగం ఆ యాగంలో పడి మరణిస్తాయి అన్నమాట అవన్నీ కూడా. అందుకని అప్పుడు అస్తికుడు అనే ఆయన వస్తాడు. ఈ జనమేజయ మహారాజు దగ్గరికి అస్తికుడు ఆయన వస్తాడు. ఆయన ఎవరు? సర్ప జాతికి చెందిన అతను అనమాట. అయితే ఆయన జనమేజయ మహారాజు దగ్గరికి వచ్చి మంచి మాటలు మాట్లాడతాడు. ఎలాంటి మాటలు మాట్లాడతాడు? జనమేజయ, నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టావు? నీ కౌరవ వంశం ఎలాంటి వంశము అది? నువ్వు మీ తాత అర్జునుడు ఎంత మహావీరుడు. మరి ఆయన పాశుపతాస్త్రం ఉంది ఆయన దగ్గర, ఎంత మహావీరుడు. మరి మీ పెద్ద తాత అయిన ధర్మరాజు ఎలాంటి ధర్మాత్ముడు, ఎలాంటి ధర్మాన్ని ఆచరించాడు ఆయన. మరి అలాంటి వంశంలో పుట్టిన నువ్వు ఈ నీచమైన నికృష్టమైన ఈ ఇంత అల్పమైన సర్పయాగాన్ని చేసి వీళ్ళందరినీ ఎందుకయ్యా చంపేస్తున్నావు అని చెప్పి పొగుడుతాడనమాట. ఎవరిని? ఈ కురువంశాన్ని, ఈ జనమేజయ మహారాజుని పొగిడేటప్పటికి అప్పుడు జనమేజయ మహారాజు ఏం చేస్తాడు? ఆ సర్పయాగాన్ని ఆపేస్తాడు. ఆపేసేతలకి అప్పుడు సర్పాలన్నీ కూడా బతికి బయటపడతాయి అనమాట. మరి అస్తికుడు అనే ఆయన వచ్చి సరైన మాట మాట్లాడటం వల్ల ఏమవుతుందండి? అక్కడ సరైన మాట మాట్లాడటం వల్ల అక్కడ ఆ సర్పాలన్నీ కూడా కాపాడబడ్డాయి అన్నమాట. అదే సరైన వాక్కు విధానం. సరే, అందుకని ఎప్పుడు మనం ఏ మాట మాట్లాడానే సరైన వాక్కుల్ని మాట్లాడాలి. అది 3వ పాయింట్. తర్వాత 4 సరైన జీవన భృతి అంటే ఏంటి? ఇతర ప్రాణకోటికి కానీ మానవాళికి కానీ బాధ కలిగించి ఏ వృత్తి అయినా కూడా సరిగాని జీవన భృతి అంటే మనం పని చేసి మనం సంపాదించి మనం భుజిస్తున్నాము, మనం తింటున్నాము అనేది సరైన భృతి అంటే అదనమాట. ఏ వృత్తిని మనం ఎంచుకున్నాము అనేది సరైన భృతి అనమాట. అయితే మరి సరైన భృతి ఉండాలి. మనం తినే తిండి, సంపాదించే సంపాదన ఎలా ఉండాలి? సరైనది అయి ఉండాలి. మరి మనం బుద్ధిమంతులు అవ్వాలంటే సరైన వ్యాపారం, సరైన జీవన భృతి ఉండాలి. మరి మేడం చెప్పారు, ఈ లక్ష్మి మేడమే ఒకప్పుడు బీడీలు చుడుతూ అది సరైన వృత్తి కాదు అని చెప్పి దాన్ని మానేసి ఇంకో వృత్తిలోకి వచ్చారని చెప్పారు. నిజంగా మేడంకి హ్యాట్సప్ అనమాట. అలా మరి ఆవిడ బుద్ధి అయిపోయింది. అయిపోయింది కాబట్టే దీనిలోకి వచ్చారు మరి లక్ష్మి మేడం. అలా బుద్ధి సరైనదై ఉండాలి. మరి చూడండి, మనకి తెలుసు వాల్మీకిని రచించిన వాల్మీకి రామాయణాన్ని రచించిన వాల్మీకి తెలుసు మనకి. ఆయన మరి రత్నాకరుడు, అంతకుముందు రత్నాకరుడు ఆయన అనమాట. ఆయన మరి ఆ రత్నాకరుడు దొంగతనం చేసి దారి దోపిడీ చేసి జీవితాన్ని సాగించేవాడు. నారదుడు వచ్చి అన్ని హితోపదేశం చేస్తాడు. హితోపదేశం చేస్తే రత్నాకరుడు మారిపోయి తపస్సు చేసి వాల్మీకిగా మారిపోతాడు. మరి
అది సరైన వృత్తి కాదు అని ఆయన తెలుసుకున్నాడు. ఆ దొంగతనాలు చేస్తూ చేయటం అనేది సరైన వృత్తి కాదు అని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడు? చక్కగా తపస్సు చేశాడు. రామాయణ మహాకావ్యాన్ని రాసించిన మహాకవి అయిపోయాడు వాల్మీకి. మరి చూడండి, ఆ వృత్తి దీన్ని పట్టుకున్నాడు. మరి మరి ఈయనెవరు? ఒక హత్యలు చేసేవాడు ఇలా మారుతున్నప్పుడు, మానవులమైన మనం చిన్న చిన్న తప్పులు చేస్తున్నాం. మనము దాన్ని మారిపోయి మనం మంచి మార్గంలోకి రాలేమా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరూ మంచి మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది. అయిపోయాడు. మరి అందుకనే ఏం చెప్తున్నారు? ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. శాకాహారమే తినాలి. శాకాహారమే తినాలి. మన సంపాదన ద్వారా ప్రాణి ప్రాణికోటిని హింసించరాదు. ఇతర ప్రాణికోటిని హింసిస్తూ మనము సంపాదించి ఆ సంపాదనతో మనము తినకూడదు. ఇది ముఖ్యంగా మేడం చెప్పింది. ఇతర ప్రాణికోటిని హింసిస్తూ మనం ఎప్పుడు తినకూడదు అనమాట. అది. తర్వాత సరైన కర్మలు. సరైన కర్మలు అంటే పనులు. సరైన పనులే చేయాలి. 5వ పాయింట్. మరి ఎప్పుడు కూడా ప్రశ్నించాలనుకుంటే నాకు ఇది తెలియదు, తెలియజేయండి అని వినయంగా అడగాలి. మనకి తెలియదు. అన్ని విషయాలు మనకి తెలియదు. కాకపోతే మనం క్వెషన్ వేసినప్పుడు కానీ, ఎవరి దగ్గరన్నా ఏదన్నా జ్ఞానం స్వీకరిస్తున్నప్పుడు గానీ ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. అంతేగాని చెప్పు, నువ్వు చెప్పక ఏం చేస్తావు? నీకు అన్నీ తెలుసన్నావుగా అలా గర్వంగా మాట్లాడకూడదు. వినయం అనేది ఉండాలి. నాకు తెలియదు, ఇది నాకు చెప్పండి, నాకు తెలియజేయండి. మేము మా జూమ్‌లో మా మేడం లాస్ట్‌కి అడుగుతారు. మీరు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి అంటే ఎంతో వినయంగా అందరూ ఏదన్నా డౌట్ ఉంటే అడుగుతారు. ఆవిడ ఎంతో విజ్ఞతతో చెప్తారు. ఎంతో ఓపికగా చెప్తారు. అది కూడా నేర్చుకున్నాం మేము. ఆ జూమ్‌లో ఉన్నప్పుడు. మరి అలా వినయంగా అడగాలన్నమాట. మరి అర్జునుడు ఏం చేశాడండి? తనకు తెలియని విషయాలన్నిటినో కృష్ణ పరమాత్మను అడిగాడు. మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? కర్మయోగం. ఎలాంటి కర్మలు చేయాలని కర్మయోగం అని ఒక అధ్యాయం చెప్పాడండి అర్జునుడికి కృష్ణ పరమాత్మ. ఒక అధ్యాయం మొత్తం కర్మయోగం అనే అధ్యాయం మొత్తంలో కూడా ఎలాంటి కర్మలు చేయాలి? అర్జున కర్మయోగివికా అని చెప్పాడు. మరి కృష్ణ పరమాత్మ. మరి అలా వినయంగా చూడండి, మీరు ఎక్కడైనా సరే బొమ్మ కింద కూర్చొని చేతులు జోడించి ఇలా అడుగుతాడు అర్జునుడు కృష్ణ పరమాత్మని. అలా ఉండాలి. వినయం ఉండాలన్నమాట. అది కర్మయోగం మొత్తం. మరి జ్ఞానవంతులకు వినయమే సరియైన కర్మ ఈ సృష్టిలో. జ్ఞానం నేర్చుకోవాలంటే ఫస్ట్ వినయం ఉండాలి. అహంకారం ఉండకూడదు. ఓపెన్ మైండ్ తో మనం వినాలి. ఏది విన్నా కూడా ఇప్పుడు నేను చెప్తున్నానంటే మీరు వింటున్నారంటే ఓపెన్ మైండ్ ఉండాలి. నాకు అన్ని సగం తెలిసి సగం తెలియక వీళ్ళని ఎప్పుడు ఏ చిక్కు ప్రశ్న వేద్దామా అన్న ఉద్దేశంతో ఉండకూడదు. వినండి ముందు. విని మీకు డౌట్ వస్తే అడగండి. అది అన్నమాట. అది నేర్చుకోవాలి అందరము కూడా. ముఖ్యంగా ఆధ్యాత్మికతలో వచ్చిన వాళ్ళందరం కూడా జ్ఞానంలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అంటే ఒక క్వశ్చన్ వేయాలి. జ్ఞానవంతమైన క్వశ్చన్ వేయాలి. దానికి ఆన్సర్ తెలుసుకోవాలి. సరైన ఆన్సర్ తెలుసుకోవాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. అదే ఆధ్యాత్మికత అంటే. మరి ఎవరికి పుడుతూనే రాదండి. అందరూ నేర్చుకునే వాళ్ళమే, అందరూ నేర్చుకుంటున్నాము. అది వినయంతో పని చేయాలి. అది సరైన కర్మలంటే వినయంతో పనిచేయాలి. వినయం ఎంతో అవసరం. గర్వం ఉండకూడదు అక్కడ. అన్నీ నాకే తెలుసు అనే అహంకారం ఉండకూడదు. అది చాలా ముఖ్యం అన్నమాట. ఈ ఆధ్యాత్మికతలో నేర్చుకోవటం అనే దానికి అది చాలా ముఖ్యం. తర్వాత 5 పాయింట్లు అయిపోయినాయండి. 6వ పాయింట్ ఏంటి? సరైన శ్రద్ధ. 7వ పాయింట్ ఏంటి? సరైన ఏకాగ్రత. 8వ పాయింట్ సరైన ధ్యానం. ఆ లాస్ట్ పాయింట్ సరైన ధ్యానం. మరి ముందు సరైన శ్రద్ధ. మరి ఎలా ఉండాలి? శ్రద్ధ అంటే ఏంటి? వినేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఏం పని లేకొచ్చి ఇక్కడ కూర్చొని మీ జూమ్‌లో చెప్పను. శ్రద్ధ ఉండాలి. నాకు పనులున్నాయి. నెక్స్ట్ ఇంకో జూమ్ ఉంది నాకు. నాకు పనులుంటాయి. కానీ శ్రద్ధగా చెప్తున్నాము అంటే నాకు తెలిసింది నలుగురికి పంచాలనే ఉద్దేశంతో. ఆ శ్రద్ధ ఉండాలి. వినేటప్పుడు సరైన శ్రద్ధ ఉండాలి. చేసేటప్పుడు ఏకాగ్రతతో చెప్పాలి. చెప్పేప్పుడు ఏకాగ్రత. మీరు వినేవాళ్ళు సరైన శ్రద్ధతో ఉండాలి. చెప్పేదాన్ని నేను సరైన ఏకాగ్రతతో చెప్పాలి. అంతే ఏదో లక్ష్మీ మేడం తెలుసారులే 4 ముక్కలు ఏదో ఒకటి చెప్పేద్దాంలే అనుకోకూడదు. చక్కగా అర్థమయ్యేటట్టు వివరించి పాయింట్ చెప్పాలి అన్నమాట. మరి చేసేటప్పుడు సరైన ధ్యానం కూడా చేయాలి. ధ్యానం చేస్తే ఇందాక 5 నిమిషాలు ధ్యానం చేయమన్నారు కదా! సరైన ధ్యానం చేయాలి.
ఏదో కళ్ళు మూసుకొని కూర్చొని మనం ఎక్కడో ఆలోచిస్తూ అలా ఉండకూడదు. అది సరైన ధ్యానం కాదు అన్నమాట. మరి సరైన శ్రద్ధకు ఉదాహరణ ఎవరండి? మీకు అందరికీ తెలుసు. శ్రద్ధే ఈ సృష్టిలో ముఖ్యమైనది. శ్రద్ధ లేనిదే ఏది నేర్చుకోలేం మనం. మన వల్ల ఏది కాదు. శ్రద్ధ ఉండాలి. ఏ పనైనా ఏదైనా నేర్చుకోవాలంటే శ్రద్ధ ఉండాలన్నమాట. సృష్టిలో ముఖ్యమైనది శ్రద్ధే. వినేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. ఏ పని చేసేటప్పుడు ఆ పనిలో ఉండటమే సరైన ఏకాగ్రత. ఇప్పుడు ఈ పని చేస్తున్నాము. ఈ జూమ్‌లో ఉన్నాము. దీని పట్లే ఉండాలి. ఆ పని చేస్తేనే అది సరైన ఏకాగ్రత. మనం తర్వాత ఇది అయిపోతుంది. తర్వాత వంట చేస్తాము. ఆ పని మీదే ఉండాలి. తర్వాత ఇంకో పని చేస్తాము. ఆ పని మీదే ఉండాలి. అంతేగాని ఒకదానికొకటి కలిపేయకూడదు. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే సరైన ఏకాగ్రతతో ఉండగలగాలి. మరి, మరి మనకి చాలా పురాణ గాథలున్నాయి. అర్జునుడు ఎంత ఏకాగ్రతతో విలువిద్యను నేర్చుకున్నాడో మనకు తెలుసు. ఆయన గురువుగారైన గురువు దగ్గర ఎంత ఏకాగ్రతతో నేర్చుకున్నాడు. శిష్యులందరిలోకి మరి ద్రోణాచార్యుడికి అర్జునుడంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే సరైన ఏకాగ్రతతో ఆయన నేర్చుకున్నాడన్నమాట. మరి అదే ఏకాగ్రత. మరి శిష్యునికి సరైన శ్రద్ధ ఉన్న రోజున, సరైన ఏకాగ్రత ఉన్న గురువు దొరుకుతాడు. శిష్యుడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, మరి ఆళ్ళకే ఆ ఇంట్రెస్ట్, శ్రద్ధ ఉన్న వాళ్ళకే సరైన గురువు దొరుకుతాడు. మా అందరికి సరైన గురువే దొరికారండి. మా సమత మేడము మా అందరికీ సరైన గురువే మేము అనుకుంటామనమాట. మరి ఇదే ఏకాగ్రతను దొరుకుతారు. తర్వాత ఈ సరైన ధ్యానం. ఇదే మహాబుద్ధి చేసింది. బుద్ధిమంతులు అవ్వాలంటే మనం సరైన ధ్యానం కావాలి మనకి. ఎలా సరైన ధ్యానం అంటే ఏంటి? అంటే నామం, రూపం, మంత్రం ఇవేమీ ఉండకూడదు మనం ధ్యానం చేసేప్పుడు. కూర్చుంటూ అమ్మవారు కనిపించిందండి, అయ్యవారు కనిపించాడండి, నాకు వినాయకుడు విష్ణువు ఏం కనిపించకూడదు. శూన్యమైపోవాలి మనసు. మనసంతా శూన్యమైపోవాలి. ఏ నామాన్ని ఏదో మంత్రం చదువుకుంటూనో, శివ శివ అనుకుంటానో ఇవన్నీ ఏం అవసరంలా. మీరు శ్వాసను గమనించుకోండి. ఆ చీకటిని గమనిస్తూ కూర్చోండి అంతే. వెలుతురొస్తుందా? వెలుతురు గమనిస్తూ కూర్చోండి. ఏమి లేదా? ఏమి గమనించొద్దు. అలాగే కూర్చోండి అంతే. అంతేగాని ఆ దేవుడు ఈ దేవుడు తలుచుకోవటము, ఇంట్లో ఆ దేవుడు తలుచుకున్నా కొంచెం పర్వాలా. కూర్చున్నప్పటి నుంచి చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో అని తలుచుకుంటూ ఉంటారు కొంతమంది. అది ఇంకా డేంజర్ అన్నమాట. అందుకని అసలు శూన్యమైపోవాలి. ఉండకూడదు. ఏమి ఉండకూడదు. నామం, రూపం, మంత్రం, దృశ్యం ఏది కనిపించకూడదు. శూన్యమైపోవాలి. శూన్యం అయిపోయినప్పుడే మనలో ఉన్న ఆత్మ రూపంలో ఉన్న ఆ పరమాత్మ మనకి తెలియబడడు. శూన్యమైపోవాలన్నమాట. శూన్యమైపోవటం ఏమీ లేకుండా శూన్యమైపోవటమే సరైన ధ్యానం. మా మేడం కూడా అదే చెప్తారు. సరైన ధ్యానం అంటే అదే. మరి అలా శూన్యం చేసేది ఏది? సహజమైనదేది? ఏది మనం శూన్యం చేస్తోంది? సహజంగా ఉండేది ఏది? ఏమి ఉంది? అదే శ్వాస మీద ధ్యాస. అదే సరైన ధ్యానం. ఇదే మనకిచ్చిన గొప్ప ఆస్తి. గొప్ప ఆస్తి అండి నిజంగా. బుద్ధుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి ఇదే సరైన ధ్యానం. శ్వాస మీద ధ్యాస. ఇదే గొప్ప అష్టాంగ మార్గాలు. ఈ 8 కూడా గొప్ప అష్టాంగ మార్గాలన్నమాట. శ్వాసానుసంధానమే సరైన ధ్యానం. శ్వాసతో అనుసంధానం కావటమే సరైన ధ్యానము. ఈ 8 మార్గాలు ఇప్పుడు నేను 8 మీదంతా రికార్డ్ అయ్యే ఉంటుంది కదండీ! మీరు మళ్ళా ఈ 8 మార్గాలని ఇంకొకసారి వినండి. ఒక్కసారి వింటే గబుక్కున మన బుర్రకెక్కవు. మీ అందరూ కూడా ఇంకొకసారి 8 మార్గాలు వీటిని ఆచరించాలి. మన నిత్య జీవితంలో ప్రతి రోజు మనం ఏ పని చేసేప్పుడైనా సరైన వాక్కు విధానం, సరైన వృత్తి, సరైన దృక్పథం, సరైన కోరికలు, సరైన కర్మలు చేయటం, సరైన పనులు చేయటం, ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయటము, మరి ఏదైనా శ్రద్ధగా చేయటము, వీటన్ని తర్వాత సరైన ధ్యానం. సరైన ధ్యానం చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. సరైన ధ్యానం మీరు చేశారు అంటే మిగతావన్నీ ఒకదానికొకటి లింక్ అండి ఇవి. అప్పుడు సరైన ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఏ పని చేసినా సరైన శ్రద్ధగానే చేస్తాం. అన్ని పనులు సక్సెస్ అయిపోతాయి అన్నమాట. అలా చేయాలి. ఇదే బుద్ధుని యొక్క అష్టాంగ మార్గం. అనుకోవాలంటే నేను మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. కొంతమంది అబ్బా! నాదేముందిలే, నేను పాపిని, నేను అల్పుడిని, నా వల్ల ఏం కాదు అనుకుంటుంటారు. అలా ఎప్పుడు అనుకోకూడదు. దృక్పథం అది సరైన దృక్పథం
కానే కాదనమాట. మరి ఈ ఆంజనేయుడు ఉన్నాడు. ఆంజనేయుడికి మన శక్తి ఏంటో మనకి తెలియదనమాట. ఈ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి సీతా అన్వేషణకు వెళ్ళేటప్పుడు ఆయన శక్తి ఏంటో ఆయనకి తెలీదు. కామ్‌గా కూర్చొని ఉంటాడు. జాంబవంతుడు ఆయన దగ్గరికి ఏం చెప్తాడంటే, "ఆంజనేయ నీ శక్తి ఏంటో తెలీదు. నువ్వు చిన్నప్పుడే 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఎన్నో యోజనాల దూరంలో ఉన్న సూర్య భగవానుడి దగ్గరికి ఎగిరెళ్ళిపోయావు. ఎన్నో వేల యోజనాల దూరంలో ఉన్న సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయావు. మరి ఇదెంత? లంక ఎంతుంది? 100 యోజనాల దూరమే కదా! నువ్వు ఈజీగా ఎళ్ళగలవు" అని చెప్తాడనమాట జాంబవంతుడు. చెప్పినప్పుడు ఆంజనేయుల వారు తన శక్తి తను తెలుసుకొని అప్పుడు లంకకి ఎగిరి వెళ్తాడనమాట. అలాగే మనందరికి కూడా అమ్మో! నా వల్ల కాదు. నేను చెప్పలేను, క్లాసులు చెప్పలేను. నాకు తెలియదు. నాకు భయము. ఇలా అనుకుంటుంటాం. ఏముండదు. ఒక్కసారి దాన్ని గనక ముందుకొచ్చామంటే, ఒక్కడుగు ముందుకొచ్చామంటే విశ్వంలో ఉన్న మాస్టర్స్ అందరూ గూడా మనకి సహాయం జేస్తారనమాట. అలాగా సరైన దృక్పథం ఉండాలి. అది ముందు ఉండవలసింది పాయింట్ ఏంటండి? సరైన దృక్పథం అన్నమాట. అదే సరైన దృక్పథం. మనం ఏదైనా చేయగలము. నా వల్ల కానిదంటూ ఏమీ లేదు అనే భావం, ధైర్యం ఉండాలి. అనే మన మీద మనకి నమ్మకం ఉండాలి. అది ఫస్ట్ పాయింట్ అండి. సరైన దృక్పథము. తర్వాత సరి అయిన కోరికలు. కోరికలు సరి అయినయి అయ్యుండాలండి. ఏంటి? కోరిక తప్పు కాదు. కోరికలు అందరికీ ఉంటాయి. కోరిక తప్పు కాదు. కానీ ఆ కోరిక సమంజసమైనది, సరైనది అయ్యుండాలనమాట. మరి సీతాదేవి ఏం చేస్తుందండి? లంక మరి అక్కడ ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు సీతాదేవి ఏం చేస్తుంది? బంగారు లేడిని కోరుకుంది. బంగారు జింకని కోరింది. మరి బంగారు జింక తన దగ్గర ఉండాలని ఏమని చెప్పింది రాముడితో? బంగారు జింకని తీసుకెళ్ళి నా చెల్లెళ్ళతో మన అయోధ్యకు తీసుకెళ్ళిపోదాము. నా చెల్లెళ్ళతోనే చూపిచ్చి బంగారు జింకను మేము పెంచుకుంటాము. నాకది కావాలని అడుగుతుంది. కానీ అలా కోరుకోవటం తప్పు కదా! ఒక ఒక జీవి నీ దగ్గర బందీగా ఉండాలనుకోవటం చాలా తప్పు. అది సరైన కోరిక కాదు. అది అది వేరే వాళ్ళ ప్రణాళిక వేరే ఉంది. అది వేరే విషయం. కానీ కోరిక అక్కడ బంగారు జింక కావాలనే కోరిక అనేది తప్పు. మరి అదే విధంగా మరి ఆ కోరిక కోరటం వల్ల సీతాదేవి ఏం చేసింది? ఏమైంది ఆవిడకి? ఎంత మూల్యాన్ని చెల్లించింది? మరి ఆవిడ లంకకి రావణాసురుడు రావటం, లంకకెళ్ళిపోవటం, లంకకి తీసుకెళ్ళిపోవటం, అక్కడ ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడింది సీతమ్మ. మరి దానికి తగ్గ ఫలితాన్ని ఆ సరైన కోరిక కోరటం వల్ల తగ్గ ఫలితాన్ని అనుభవించింది కదా! మరి ఎలా ఉండాలి మరి? ఎవ్వరు కూడా ఇతర జీవులు ఏ జీవులు కూడా మన దగ్గర ఉండాలని కోరుకోవటం సరికాని కోరిక. మన దగ్గర బందీలు పెట్టి ఉంచటం సరికాని కోరిక. అందరూ జీవించాలి, జీవించనీయాలి. స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండనివ్వాలి. జీవులన్నిటినీ స్వేచ్ఛగా ఉండవాలి. ఆనందించాలి, ఆనందించనివ్వాలి. అదే సరైన కోరిక. అంతేగాని అయి నా దగ్గర బందీలుగా ఉండాలి, నేను ఇచ్చేయాలనుకోవటం సరైన కోరిక కాదు. మరి రామదాసు ఏం చేశాడండి? రామదాసు చిలకని తెచ్చి ఒక పంజరంలో పెట్టి చిలకని తెచ్చి తన ప్రియురాలికి గిఫ్ట్‌గా ఇస్తాడు. ఆ గిఫ్ట్‌గా ఇచ్చేదానికి ఫలితం ఏమవుతుంది రామదాసుకి? ఆఖరికి జైల్లో తానేషా మహారాజు జైల్లో పెడతాడు రామదాసుని. మరి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సొస్తుందనమాట. సరిగాని కోరికకి అందరూ మూల్యం. ఎవరైతే సరిగాని కోరిక కోరుకుంటారో, ఆ సరిగాని కోరికకి అందరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇది ఖచ్చితంగా ప్రకృతి యొక్క ధర్మము. ఇది ప్రకృతి ధర్మం. సరికాని కోరిక కోరితే దాన్ని మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇది ప్రకృతి ధర్మం. తర్వాత సరి అయిన వాక్కు విధానం. సరైన మాట. మూడోదేంటండి? సరైన మాట. సరైన వాక్కు విధానం అన్నమాట. మరి ఆధ్యాత్మిక సాధకులకు అసలైనదంతా ఇక్కడే ఉందండి. మరి ఆధ్యాత్మికతంలోకి వచ్చిన తర్వాత తప్పు చేయకూడదు, తప్పు మాట్లాడకూడదు. తప్పు మాట్లాడితే ఇంకా ఎక్కువ శిక్షలుంటాయన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే ఉంది. పొగడ్తలకు పొంగిపోయి మాట్లాడకూడదు. నిన్నెవరో పొగిడేస్తున్నారని చెప్పి తప్పు అయిన మాటల్ని వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని చెప్పి తప్పులైన మాటలు. ఎప్పుడు ఇంకొకళ్ళని ఇంప్రెస్ చేస్తూనే ఉండే దృక్పథంలో మనం ఉన్నాము అంటే మనం ఎదగమండి. ఎప్పుడైనా సరే సత్యంగా, న్యాయంగా, నిజాయితీగానే ఉండాలి. పొంగిపోయి మాట్లాడకూడదు. నోట్లోంచి మాట బయటకు వెళ్ళినప్పుడు పూర్తి ఎరుకతో మాట్లాడాలి. మా మేడం ఇవే చెప్తారు ఎప్పుడు కూడా. ఎరుకతో మాట్లాడాలి.
పూర్తి ఎరుకతో మన నోట్లోంచి మాట బయటకు వచ్చిందంటే పూర్తి ఎరుకతో ఇది నిజమేనా, ఇది అవసరమా అన్న ఆలోచనతో మాట్లాడాలన్నమాట. అది నోట్లోంచి మాట బయటకు వచ్చింది అనుకోండి, అదేమవుతుంది, తిరిగి 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 విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అది అది ఆ విశ్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అది తిరిగి తిరిగి మనకి అనుభవించాల్సి వస్తుంది. మరి మాట విశ్వంలోకి వెళ్ళిన తర్వాత ఈ మాట వల్ల ఎవరైనా బాధ పెట్టినా, గాయపరిచినా, నాశనం చేసినా, మన మాట వల్ల ఎవరైనా బాధపడ్డా, గాయపడ్డా, నాశనం చేసినా, ఏమైనా సరే దానికి తగ్గ ఫలితాన్ని మనము అనుభవించాల్సిందే. అందుకని నోటికొచ్చినట్లు మాట్లాడటం, ఇతరులను జడ్జ్ చేయటం, కంప్లైంట్ చేయటం, ఇలాంటివన్నీ మాట్లాడకూడదు. ఆవేశంతో మాట్లాడటం, ఇవన్నీ కూడా సరికాని మాటలు. సరికాని వాక్కు విధానం అన్నమాట. సరికాని వాక్కు విధానం అంతా కూడా తప్పు. ఎప్పుడు అలా మాట్లాడకూడదు. సరైన మాటలే మాట్లాడాలి. మరి సరైన వాక్కుల్నే సృష్టించాలి. మన నోట్లోంచి సరైన వాక్కులే రావాలి. అది అద్భుతాల్ని సృష్టిస్తుందండి. ఒక్కోసారి మనం మాట్లాడే ఒక ఓదార్పు మాట కూడా కొన్ని జీవితాల్ని నిలబెట్టొచ్చు.